తాజాగా సన్నీ లియోన్కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్లో సన్నీ ఓ ఈవెంట్లో పాల్గొనాల్సి ఉంది. ఆ ఈవెంట్కి అంతా సిద్ధమైంది. దీనికి పెద్ద సంఖ్యలో ఆడియన్స్ కూడా గుమిగూడారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తాజాగా సన్నీ లియోన్కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్లో సన్నీ ఓ ఈవెంట్లో పాల్గొనాల్సి ఉంది. ఆ ఈవెంట్కి అంతా సిద్ధమైంది. దానికి పెద్ద సంఖ్యలో ఆడియన్స్ కూడా గుమిగూడారు. అయితే చివరి క్షణంలో షో రద్దయిందని, మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. అందుకు కారణం సన్నీ లియోన్ ఆరోగ్యమేనని నిర్వాహకులు తెలిపారు. సన్నీ అనారోగ్యానికి గురవటంతో ప్రోగ్రాం క్యాన్సిల్ అని నిర్వాహకులు తెలిపారు. దాంతో అందరూ షాక్ అయ్యారు. ప్రోగ్రాం కోసం వచ్చిన ఫ్యాన్స్, ఆడియన్స్ నిరాశపడ్డారు. కానీ అసలు విషయం ఆ తర్వాత బయటకు వచ్చింది. ప్రోగ్రాం క్యాన్సిల్ అవటానికి కారణం అది కాదు అని తెలిసింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని ఇల్యూజన్ పబ్లో బాలీవుడ్ సన్నీ లియోన్ డీజే నైట్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. చాలా మంది తమ అభిమాన ఈ ప్రోగ్రాం చూసేందుకు బుక్ మై షో ద్వారా టికెట్లు కూడా కొనుగోలు చేశారు. డీజే నైట్ సమయం రాత్రి 11 నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు ఉంది. దీనికి భారీగా జనాలు హాజరయ్యారు. అయితే ఈ షో జరగకుండా 8 గంటల నుంచే పబ్ బయట 100 మందికి పైగా పోలీసులను మోహరించారు. పోలీసుల మోహరింపును చూసిన అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. దీన్ని నిర్వహించడానికి ఆర్గనైజర్స్ పబ్ స్క్రీన్ పై వీడియో ద్వారా చెప్పారు. ఆ వీడియోను సన్నీ లియోన్ అనారోగ్యం కారణంగా ఆమె ప్రదర్శన చేయలేకపోవచ్చని, అయితే క్లబ్ దాని బాలీవుడ్ థీమ్ యొక్క ప్రణాళిక ప్రకారం కొనసాగుతుందని చెప్పారు. చివరికి అక్కడికి వచ్చిన ప్రజలందరికీ అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. ఈ మెసేజ్ చూసిన చాలా మంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ పోలీసుల అనుమతి లేకపోవడంతోనే ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యిందని తర్వాత తెలిసింది.